నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 12 సెప్టెంబర్ 2024 సీతారాం ఏచూరి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆఫ్ ఇండియా సిపిఐఎం అగ్రనాయకుడు ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. వారి భౌతికాయాన్ని అక్కడి మార్క్సిస్ట్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి 3 గంటల వరకు ఉంచిన తర్వాత వారు వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎయిమ్స్కే మళ్ళీ వైద్య పరీక్షల కోసం, వైద్య పరిశోధనల కోసం ఆ భౌతికాయాన్ని అప్పచెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం అంతా ఆసేతు హిమాచలం అంట కింది నుంచి పైదాకా ఆయన మృతికి సంతాపం తెలపని వారు లేరు. మనం కూడా ఆలోచన ఛానల్ తరఫున ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఒక తరం నేత, ఒక తరాన్ని ప్రభావితం చేసిన కమ్యూనిస్ట్ నాయకుడు మరి ఇవాళ చనిపోయారు. ఆయన 1952 ఆగస్టు 12 నాడు జన్మించారు. మరి సెప్టెంబర్ 12, 2024 72 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. ఆయన పుట్టి పెరిగింది మొదట్లో వారు చెన్నైలో ఆయన పుట్టారు. ఆయన మేనమామ మనకు మోహన్ కంద అని మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రధాన కార్యదర్శిగా సిఎస్గా ఉండేవారు. అట్లాగే ఆయన తల్లిదండ్రులు కాకినాడకు సంబంధించిన వారు ఉద్యోగరీత్యా మరి అన్ని ప్రాంతాలు తిరిగి ఆ తర్వాత కాకినాడలో సెటిల్ అయ్యారు. 72 ఏళ్ల వయసు అనేది ఇప్పటి కాలంలో పెద్ద వయసు ఏం కాదు. 80, 90 బతుకుతున్న ఆరోగ్యంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన అర్ధాంతరంగానే తన జీవితాన్ని చాలించినట్టు లెక్క. భారతదేశాన్ని మొత్తం ప్రభావితం చేసిన వ్యక్తులలో ఒకరిగా చెప్పుకోవచ్చు. సిపిఎం పార్టీ అయినా సరే అందరితో కలయగలుపుగా ఉండడం, ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు దాదాపుగా దేశంలోని ఒక 15-20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తమిళనాడు నుంచి మొదలుకొని కశ్మీర్ దాకా అనేక మంది ఆయన సహచరులుగా పనిచేసిన వాళ్ళు. అట్లాగే ఆయనతో ఎమర్జెన్సీ, అంతకుముందు తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం తర్వాత ఆయన ఢిల్లీలో సెటిల్ అయిన తర్వాత ఢిల్లీలో విద్యార్థి నాయకుడిగా ఉండి కమ్యూనిస్టు నాయకులతో పాటు కలిసి పనిచేసిన ఆయన చివరికి సిద్ధాంతపరమైన భేదాలు లేకుండా ప్రధానమంత్రి మోడీ కూడా ఇవాళ ఆయన పట్ల ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అట్లాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మొదలుకొని కింది స్థాయి దాకా చాలామంది ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఇంతకుముందు నేను అన్నట్టు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులే కాదు, అట్లాగే ఆయన సహచరులుగా పనిచేసిన అనేక మంది, తన పార్టీ వాళ్ళు కావచ్చు, ఇవాళ అనేక పార్టీల వాళ్ళు, అంటే సిద్ధాంతాల రాద్ధాంతం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు ఆయన మృతి సంతాపం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఆయన రాజ్యసభ సభ్యుడిగా 2015 నుంచి 20 దాకా పనిచేయడం, అట్లానే మరి అప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నిక కావడం, దాంతోపాటు ఆయన దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు యూపీఏ 1 గవర్నమెంట్ 2004లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ను ఏర్పరచడంలో సిపిఎం పార్టీ లీడర్గా ఆనాడే ఆయన ఒక ముందడుగు వేశారు. దాని ద్వారా ఒక సంకీర్ణ ప్రభుత్వం మంచి పనులు చేయడానికి అవసరమైన ఊతమిచ్చారు. 2005లో మనం చూసుకుంటే అనేక చట్టాలు దేశవ్యాప్తంగా అమలైనవి. ముఖ్యంగా మనకు ఉపాధి హామీ చట్టం ఒకటి, అట్లానే గృహహింస చట్టం ఒకటి, సమాచార హక్కు చట్టం ఒకటి, ఇట్లాంటివన్నీ యూపీఏ 1 గవర్నమెంట్లో రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మరి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి దాని మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అందుకని ఇటువంటి 3 చట్టాలు, చారిత్రాత్మక చట్టాలను కూడా ఆనాడు తీసుకురాగలిగారు. దాంతోపాటు ఆయన విద్యార్థి జీవితంలో విద్యార్థి నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో మరి మద్రాసు నుంచి వాళ్ళ తల్లిదండ్రుల ట్రాన్స్ఫర్ వల్ల హైదరాబాద్లో చదువుకున్నారు. 69లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మరి అక్కడ చదువుకోవడంతో పాటు విద్యార్థి నాయకుడికి ఎదిగారు. జేఎన్టీయూలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కేరళ నుంచి మొదలుకొని, తమిళనాడు నుంచి మొదలుకొని దేశంలో కశ్మీర్ వరకు అనేక సమస్యల మీద పోరాడారు. దాంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఆయనకున్న పరిజ్ఞానము, ఆయనకున్న జ్ఞానము, దాంతో పార్టీలోనే కాకుండా ఇతరత్ర కమిటీల్లో కూడా ఆయన విదేశీ పర్యటనలు కూడా చేశారు. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఆయన వ్యతిరేకించారు. అమెరికా సామ్రాజ్యవాదంతో పాటు ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను కూడా, ప్రజా ఉద్యమాలను సమర్థించారు, ప్రజా వ్యతిరేక ఉద్యమాలను ఆయన వ్యతిరేకించారు. అట్లా ఒక మేధావిగా అనేక పుస్తకాలు రచించిన ఆయన ఒక స్పష్టమైన విధానంతో ముందుకు పోయింది. అందుకని ఇవాళ
సిద్ధాంతపరమైన అర్థాంతాలు లేకుండా అందరూ కూడా ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేయడానికి కారణం అదే అని నేను అనుకుంటున్నాను. అట్లాగే మనకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని పటిష్టం చేయడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించిండు. అట్లా తన సహచరుడైన మనకు కారత్తో కానీ ఇటు పక్క డి రాజాతో కానీ కలిసి పనిచేసిన సందర్భం చూసాం. ఆయన ప్రేమ వివాహం, అట్లానే ఆ వివాహంలో కూడా మొదటి భార్యకు చనిపోయిన తర్వాత రెండో భార్యను చేసుకోవడం, ఆ తర్వాత కుటుంబ జీవితాన్ని కూడా ఆయన ఓ రకంగా త్యాగం చేస్తూ ప్రజా జీవితంలో ఎక్కువ కాలం గడిపారు. పుస్తకాల రచనలో అట్లాగే ప్రజా ఉద్యమాలలో గడిపిన ఆయన మృతికి మరొకసారి మనం సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మశాంతి అని మనం అవసరం లేదు కనుక ఒక భౌతిక శరీరంలో 72 సంవత్సరాల పాటు ఉండి ప్రజాసేవలో అంకితమైన వ్యక్తులకు ఇలాంటి నివాళి సరైంది. ఆయన ఆశయాల మేరకు ఆయన భౌతిక పార్థివ దేహాన్ని మెడికల్ సర్వీసెస్ కోసం, వైద్య పరిశోధనల కోసం అప్పచెప్పడం కూడా మంచిదే. అందరికీ అవకాశం రాదు. ఇట్లాంటి ఒక సిద్ధాంతం కలిగిన వ్యక్తులు ఇటువంటి పనులు చేస్తుంటారు కనుక వారికి మరొకసారి వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.